అసలు రిజర్వేషన్లు దళితులకు అంగీకరించమన్న వాళ్ళు అగ్రకులాలు అవుతే, మా వాటర్ మాకు దక్కాలన్నది దళితులు అవుతే, ఆ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘర్షణ కాలం 4-5 సంవత్సరాల కంటే మించలే. ఉదాహరణకు సైమన్ కమిషన్ వచ్చిన కాంచి ఈ అభిప్రాయం బలపడ్డది అనుకుంటే, రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక నిర్ణయం జరగడానికి కావాల్సిన చర్చ జరిగింది అనుకుంటే, ఆ రౌండ్ టేబుల్ సమావేశం ప్రకారంగా జరిగిన తీర్మానమే కమ్యూనల్ అవార్డు అనుకుంటే, ఆ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీ నిరాధ్యం చేసే కాలం కాడికి వచ్చినప్పటికీ 4-5 సంవత్సరాల కంటే మించదు. అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో రిజర్వేషన్లు అడ్డుకుంటామన్న వాళ్ళు రిజర్వేషన్ కావాలంటున్న మధ్యలో 4-5 సంవత్సరాలు సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా ఎస్సీల రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి ఎవరన్నా మాట్లాడుతున్నారా? లేదే. ఎంతకాలం పట్టింది? 4-5 సంవత్సరాలు పట్టింది. తర్వాత మన బీసీలకు మండల కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేసే ప్రక్రియ వీపీ సింగ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న కాలంలో మండల కమిషన్ వ్యతిరేకించింది ఎవరు? రిపోర్ట్ను అమలు జరగకుండా అడ్డుపడే శక్తులు ఎవరు? అగ్రకులాలే. వాళ్ళు రోడెక్కిండ్రు, అమలు జరగద్దని చెప్పి తగలబెట్టిండ్రు. వాళ్ళు కొంతమంది తగలబడ్డారు ఆ రోజుల్లో. దేశాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు, కొంతమంది తగలబడి చనిపోయిండ్రు ఆ రోజుల్లో. ఎవరో ఒక పిల్లోడు చచ్చిపోతే దేశం మొత్తం మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పెద్దగా ప్రచారం చేసే విషయం మనం చూసాం అనుకుంది ఆ రోజుల్లో. అది కూడా అంటే బీసీలకు రిజర్వేషన్ ఒప్పుకోమని అగ్రకులాలు, బీసీలకు రిజర్వేషన్ కావాలని దళిత బీసీలు అందరూ కలిసి పోరాటం చేసి దాన్ని సాధించుకున్నారు. మొత్తానికి జరిగిన కాలం ఎంత అంటే ఒక 4-5 సంవత్సరాల కంటే మించలే ఘర్షణ. వద్దనే వాళ్ళ మధ్యలో, కావాలనే మధ్యలో, అంతే కదా. అంటే 2 సార్లు దేశంలో కుదిపిన సంఘటనలే కదా. కమ్యూనల్ అవార్డు వచ్చినప్పుడు లేదా మండల కమిషన్ వచ్చినప్పుడు దేశం మొత్తం కుదిపోయింది కదా. అయినప్పటికీ 4-5 సంవత్సరాల్లో అటు ఇటు సమస్య పరిష్కారం అయింది కదా. కానీ 3వసారి దేశవ్యాప్తంగా చర్చ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంటే ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి 30 ఏళ్ళు అడ్డుపడుతున్నారు కదా. వీళ్ళు 30 ఏళ్ళు అడ్డం పడుతున్నారు కదా. 97లో వర్గీకరణ సాధిస్తే ఆ ఫలాలు అనుభవిస్తున్న సమయంలో మన నోటికాడు కూడు కంచం లాక్కున్నారు కదా. మళ్ళా 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆమోదంతో సాధిస్తే 4 ఏళ్ళు అనుభవిస్తూ మన పిల్లలు పైకెత్తున్న సమయంలో ఇప్పుడు 3 ప్రొఫెసర్లు ఉన్నారు. మన చెల్లె ప్రొఫెసర్ సుజాత వర్గీకరణ వాళ్ళని వచ్చిందని చెప్పుకున్నది కదా. కాసిం వర్గీకరణ వాళ్ళు వచ్చిందని చెప్పింది కదా. మన మల్లేష్ ఇప్పుడు ప్రధాన పత్రం వస్తున్న మల్లేష్ ప్రొఫెసర్ వర్గీకరణ వచ్చారు కదా. వర్గీకరణ అయితే ఈ 3 మనకు అనిపించేవాళ్ళు కాదు కదా. అట్లా మన పిల్లలు కొద్దిగా పైకొస్తున్న సమయంలో మళ్ళా మన బిడ్డల నోటికాడు కూడు కంచాన్ని మళ్ళా లాక్కున్నారు కదా. 20 ఏళ్ళు మళ్ళీ దాన్ని నిలబెట్టడం కోసం అష్టకష్టాలు పడ్డాం కదా. 20 ఏళ్ళు మళ్ళీ ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం అష్టకష్టాలు పడ్డాం కదా. 2024 ఆగస్టు 1 తీర్పు వచ్చింది కదా. ఆ తీర్పు వచ్చిన ఫలితం మన బిడ్డలు అనుభవిస్తారని చెప్పి అనుకుంటున్న సమయంలో ఇంకా అడ్డుపడుతున్నారు కదా. నిన్న 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ ఉంటే మన బిడ్డలకు మేలు జరిగేది కదా. అంటే మన నోటికాడు కూడు మళ్ళీ కంచం లాక్కున్నట్టే కదా. వర్గీకరణ జరగకుండా వచ్చే నియామకాలు కానీ, చేసే నియామకాలు కానీ, వర్గీకరణ లేకుండా జరిగే అడ్మిషన్స్లో కానీ మన పిల్లలు నష్టపోతున్నారు కదా. మన నోటికాడు కూడు లాగుతున్నారు కదా, గుంజుకుంటున్నారు కదా. నేను మళ్ళా అంటున్నా, నేను 30 ఏళ్ల పాటు ఈ పోరాటం ఎందుకు జరుగుతుంది? దేశవ్యాప్తంగా ప్రధాన చర్చ జరిగిన కమ్యూనల్ అవార్డు అప్పుడు 4 ఏళ్ళ సమస్య పరిష్కారం అయింది. మండల కమిషన్ అప్పుడు 4 ఏళ్ళ పరిష్కారం అయింది. దానికి దీనికి తేడేందంటే లేని రిజర్వేషన్ల కాలంలో రిజర్వేషన్ సాధించడం కోసం 4 ఏళ్ళే పట్టింది. అది కమ్యూనల్ అవార్డు కాలమైనా లేదా మండల కమిషన్ కాలమైనా. అరే లేని కాడ అగ్రకులాలు ఒప్పుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది అప్పుడు ఇప్పుడు. కానీ ఉన్నది పంచుకుందామంటే ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు 30 ఏళ్ళ పాటు. ఉన్నది పంచుకుందామంటే లేనిదే కదా, లేని కాలంలో కదా అగ్రకులాలు ఒప్పుకున్నాయి, అది అమలు జరిగింది కదా. లేని కాలంలో కదా మండల కమిషన్ ఒప్పుకున్నది, అమలు జరుగుతున్నది కదా. అమలు జరుగుతున్న కాడ రిజర్వేషన్లు పంచుకుందామంటే ఒప్పుకోవట్లేదే. ఉన్నది పంచుకుందాము, అందరం పైకి వద్దాం, అందరం బాగుపడదామని చెప్తే లేదు మేము పంచుకోనియం, దీన్ని రాష్ట్రపతి ఆమోదిస్తాడు, డోంట్ కేర్. కేఆర్ నారాయణ రాష్ట్రపతికి ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ సమర్థించాడు. మన్మోహన్ సింగ్ గారు కమిషన్, ఉషా మేర కమిషన్ వేశాడు.
ప్రధానమంత్రిగా, పోనీ ఇప్పటి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ సంపూర్ణ సహకారం అందించి సుప్రీంకోర్టులో వర్గీకరణ విషయంలో కేంద్రం అఫిడవిట్ ఇవ్వడానికి కోఆపరేషన్ చేశారు. ప్రధానమంత్రి మీకు అనుకూలమైన మేము కాదు అంటాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వచ్చిన తీర్పు కూడా మాకు డోంట్ కేర్ అంటాను. దేశంలో పడ్డ ప్రతి కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది. మనలాంటి వాళ్ళం పుట్టకముందు వచ్చిన లోకూర్ కమిటీ, 65లో వచ్చిన లోకూర్ కమిటీ నుంచి మొదలుకుంటే, మన ఉద్యమం ప్రారంభంలో వచ్చిన రామచంద్ర కమిషన్, మన ఉద్యమం మధ్య భాగంలో వచ్చిన ఉషామేర కమిషన్, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో వేసిన జస్టిస్ సదాశివన్ కమిషన్, తమిళనాడులో వేసిన జస్టిస్ జనార్దన్ కమిషన్, లేదా మహారాష్ట్రలో వేసిన లాహోజీ సాల్వే కమిటీ, లేదా హర్యానాలో పంజాబ్లో వేసిన గుర్నామ్ సింగ్ కమిషన్, ఉత్తరప్రదేశ్ వేసిన హుకుమ్ సింగ్ కమిషన్, ఏ కమిషన్ వేసినా ఆయా రాష్ట్రాల్లో వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాయి. ఎన్ని కమిషన్లు వర్గీకరణకు అనుకూలమైనా మేము వర్గీకరణ ఒప్పుకోని వీళ్ళంటాను. సమస్త సమాజం మాలయేతర సమాజం, సమస్త సమాజం మాలయేతర సమాజం, మాలయేతర దళిత కులాల్లో వర్గీకరణ కోరుకుంటుండ్రు. ఆ వర్గీకరణ కోరుకునే కాడ మేము మాలలతో కలిసి ఉండం, మాదిగలతో కలిసి ఉండం అనేది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కుకు సంబంధించిన విషయం ఎవరికైనా. అవును, ఇంతకాలం దళితుల్లో మాలలు అనుభవించిండ్రు, రిజర్వేషన్ పాలలు ఎక్కువ పొందిండ్రు, మేము మాలలతో కూడా కలిసి ఉండమని మాల అనుబంధంగా అనబడుతున్న కొన్ని కులాలు అంటుంది. లేదు, భవిష్యత్తులో మేము మాదిగలతో నష్టపోవద్దని చెప్పి ఇంతకాలం ఉండబడే మాదిగలకు అనుబంధంగా అనబడుతున్న కొన్ని కులాలు మాకు సపరేట్ కావాలంటున్నాయి. ముందు ఎవరి హక్కునైనా గౌరవించడం అనేది మనం నేర్చుకుందాము. కానీ వాళ్ళు ఎవరి హక్కును అంగీకరించలేరే. ఎవరికైనా కలిసి ఉందామని అభిప్రాయం కలిగి ఉండడం తప్పు కాదు, కలిసి ఉంటే మేము నష్టపోతామని అభిప్రాయం కలిగి ఉండడం తప్పు కాదు. కలిసి ఉండాలన్న వాళ్ళ ఇష్టం. స్వేచ్ఛగా మాకు స్వతంత్రంగా మా వాటా మాకు కావాలని ఏ కులం కోరినా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం, మనం గౌరవించాల్సింది. అనుమానాలతో అపనమ్మకాలతో ఎవరిని కలిసి ఉండాలని అనుకున్నా కూడా అది భవిష్యత్తులో అది ఇంకొకరికి అన్యాయం జరగడానికి దారితీసింది అనుకో, అది మనకు మంచిది కాదు కదా. ఈ నేపథ్యంలో మీ అన్నగారిని చెప్తున్నానే, ఈ నేపథ్యంలో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానే. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంగీకరించమని చెప్పి ఒక్క మాలలే అంటుండ, కానీ ఇంకెవరన్నా అంటుండా? వర్గీకరణ కోరుకునే వాళ్ళలో మేము ఎక్కడుండాలి ఎక్కడ ఉండకూడదు అనే విషయం వాళ్ళ స్వేచ్ఛకు హక్కుకు సంబంధించిన విషయమే. కానీ అసలు వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరంటే ఒక మాలలే కదా. అంటే 59 కులాల్లో ఒక కులమే వర్గీకరణ అడ్డుతూ ఉంటున్నది. అందులో ప్రజాస్వామికవాదులు ఉన్నామంటుండ్రు కదా, ఎవరు రమ్మన్. అందులో వర్గీకరణ సమర్థించేటోళ్ళు ఉన్నామని అంటున్నారు కదా, ఎవరు రమ్మన్. ఎవరు కనిపిస్తలేరు. మేము నిర్దిష్టంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ అమలు జరగడానికి మేము అండగా నిలబడతామని చెప్పి 100 మంది కాదు, ఒక్కరొచ్చినా వాళ్ళతో నేను కలిసి పని చేస్తా, మనందరూ కలిసి పని చేస్తాం. ఒక్కరొచ్చినా కలిసి పని చేద్దాం. ఆ ఒక్కరు ఏరి. మేము వర్గీకరణ సమర్థిస్తున్నాం కానీ అని పెట్టి భారతం మొదలు పెడతారు. మళ్ళా వర్గీకరణ సమర్థించామని ఒక్క మాటలు చెప్పి వర్గీకరణ అడ్డు తగలడానికి ఎన్ని సూత్రాలు చెప్పాలో మహాభారత గ్రంథం రాసేంత రాస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అసలే డైరెక్ట్ వ్యతిరేకించడం వలన మనకు పెద్ద ప్రాబ్లం కాదు, యుద్ధంలో అటో ఇటో ఉంటారు. అసలు ఈ బ్యాచ్ అట్లా కూడా లేదు. మళ్ళా సమాజం దృష్టిలో మళ్ళీ డెమోక్రసీగా కనిపించాల, మళ్ళీ వర్గీకరణ మాల కులతత్వం ద్వారా అమలు జరగద్దు అంతే. వాళ్ళకంటే నడి రోడ్డు మీద వర్గీకరణ జరగనీయమని అనేటోళ్ళకంటే ఈ నుసుకుడు బ్యాచ్ అసలు ప్రమాదం. ఈ ముసుగు బ్యాచ్ తోటి, ఈ నొసుకుడు బ్యాచ్ తోటే ఈ ప్రమాదం. వాళ్ళు రమ్మను, అరే వర్గీకరణ జరగాలి, అమలు జరగాలి, ఈ సమస్యలు ఇంటర్నల్గా పరిశీలించుకుందాం. ఎవరొద్దాను, ఏమున్నాయి సమస్య? ఈ నేపథ్యంలో ఒక్క వర్గమైనా వాళ్ళు వర్గీకరణ అడ్డు తగిలే శక్తివంతులు. నిన్నటి వరకు ఏ కుటుంబ పెద్ద అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ వ్యతిరేక మాల మహానాన్ని ప్రోత్సహించారు, ఏ మాల లీడర్లు అయితే ప్రోత్సహించారు, ఏ మాల ప్రజాపతులు అయితే ఇంటర్నల్ ప్రోత్సహించారో ఆ కుటుంబం సంబంధించిన వ్యక్తుల ఆ కుటుంబమే ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చేసింది. ఓకే,
తెలంగాణ గడ్డ మీద మాదిగా వర్గీకరణ కోరుకునే శక్తులతో పోల్చుకుంటే మాలల జనాభా తక్కువ, కానీ వాళ్ళకు ఉండబడే ఆర్థిక శక్తి ఎక్కువ, వాళ్ళకు ఉండబడే రాజకీయ పలుకుబడి ఎక్కువ, వాళ్ళకు ఉండబడే మీడియా శక్తి ఎక్కువ. భారతదేశంలో నేను దాదాపు ఒక 23 రాష్ట్రాలు ప్రత్యక్షంగా తిరిగి వచ్చాను. ఉద్యమ అవసరాల రీత్యా వర్గీకరణ రీత్యా 23 రాష్ట్రాలు తిరిగి వచ్చాను. ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి కొన్ని, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అంత ఇంత సంబంధాలని నేను పోయి తిరిగి వచ్చాను. నాకు తెలిసి వెంకటస్వామి గారి కుటుంబం ఎదిగినంత స్థాయిలో ఈ దేశంలో ఏ దళిత కుటుంబం ఎదగలేదు. మీరు ఎవరి పేరన్నా చెప్పండి, వెంకటస్వామి గారి కుటుంబం తర్వాతనే. ఉదాహరణకు వెంకటస్వామి గారి కుటుంబానికి రాజకీయ పలుకుబడి ఎట్లున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ దేశంలో ఒక కుటుంబంలో ఏకకాలంలో 3 పదవులు పొందిన వాళ్ళు ఈ దేశంలో నాకు 3 కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 3 కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఏకకాలంలో 3 చట్టసభల పదవులు పొందిన వాళ్ళు 3 కుటుంబాలు. అరే కాంగ్రెస్ అంటేనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అనుకుందాం, వాళ్ళు 3 ఉన్నారు కదా. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గారు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ గారు, అదే సమయంలో లోక్సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ అంటేనే కుటుంబం అంటుందో, కుటుంబంలో 3 ఉన్నారు. ఆ తర్వాత మన దక్షిణాది రాష్ట్రాల్లో మన ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తివంతమైన కుటుంబం కర్ణాటక మాల. మల్లికార్జున ఖర్గే రాజ్యసభ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, వాళ్ళ కొడుకు ప్రియాంక ఖర్గే ఇప్పుడు మంత్రి. ఏకకాలంలో 3. మళ్ళీ అక్కడి నుండి తెలుగు గడ్డ మీదకి వస్తే, తెలంగాణ కాడికి వస్తే ఏకకాలంలో 3 చట్టసభలు పొందే పరిస్థితి వెంకటస్వామి కుటుంబంకి ఉన్నది. వెంకటస్వామి గారు పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఇప్పుడు వర్గీకరణ అడ్డుతామని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది చెన్నూరు ఎమ్మెల్యే. ఆ చెన్నూరు ఎమ్మెల్యే కొడుకే పెద్దపల్లి ఎంపీ. ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి వరకు ఉన్నదంటే ఆ కుటుంబానికి ఉన్నది. కాంగ్రెస్లో రెడ్ల హవా ఎక్కువ ఉంటుంది, కానీ రెడ్ల హవా ఉన్నది కానీ 2కే పరిమితమైంది, ఇంకా 3 దాకా రాలి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్లో రెడ్ల హవా ఎక్కువ ఉంటుంది, అందరూ తెలుసు. కాంగ్రెస్లో రెడ్ల హవా ఎక్కువ ఉంటుంది, అందరూ తెలుసు. వాళ్ళు 2 దాకా వచ్చింది, ఏకకాలంలో 2 పదవులు పొందే కాడికి వచ్చింది, 3 దాకా రాలే. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇద్దరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు, జానారెడ్డి పెద్ద కొడుకు, బాలరెడ్డి చిన్న కొడుకు, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇద్దరు. ఆ ఇద్దరు వీళ్ళు కూడా అవుతారు. మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి. అంటే వాళ్ళకి ఈక్వల్గా ఉంటారు, వాళ్ళని అధిగమించి కూడా ఉంటారు. వాళ్ళకి ఈక్వల్గా ఉండే కాడు ఉంటారు, మళ్ళీ వాళ్ళని అధిగమించే కాడు ఉంటారు. అంటే మనకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా వర్గీకరణ వ్యతిరేక రాజకీయ శక్తి ఎక్కడన్నా కనిపిస్తున్నదంటే వెంకటస్వామి కొడుకుల రూపంగా, మనమల రూపంగా ఇక్కడనే కనిపిస్తుంది. వాళ్ళు శక్తివంతులు, మర్చిపోవాలి. రెండోది, వాళ్ళకి ఆర్థిక శక్తి ఎక్కువ. మల్లికార్జున ఖర్గే కుటుంబానికి 1000 కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. బహుశా 100 కోట్ల రూపాయల వ్యాపార సంస్థలు మన రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబానికి ఉన్నాయి. రాజకీయంగా ఎక్కడన్నా పార్టీ పేరుతో ఉన్నది ఏదైనా ఉంటే మన మాయావతికి ఉన్నాయి, పార్టీ పేరుతో ఉన్నాయి. కానీ దళిత శక్తుల్లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే వాళ్ళు నాకు ఎక్కడ కనిపించలే. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, దక్షిణాది రాష్ట్రాలు కాదు, దేశంలోనే కాదు, బయట దేశాల్లో కూడా పరిశ్రమలు ఉండబడి ఏకైక కుటుంబం దళిత కుటుంబం వెంకటస్వామి కుటుంబం. కాదని చెప్పమానండి. వ్యాపారాలు, భూములు వాళ్ళకున్నంత ఎవరికి లేవు, దేశంలోనే లేవు. ఆ స్థాయి ఆర్థిక శక్తి పలుకుబడగల కుటుంబం. నేను దేశం మొత్తం తిరిగి వస్తున్నా, ఎక్కడా దళితుల చేతిలో ప్రధాన మీడియా లేదు, ఎక్కడా దళితుల చేతిలో, దళిత నేతల చేతిలో, దళిత పార్శ్వం చేతిలో ప్రధాన మీడియా లేదు. కానీ ఇక్కడ వెంకటస్వామి కుటుంబం దగ్గర ఉన్నది. అది V6 కావచ్చు, వెలుగు కావచ్చు, ప్రధాన మీడియాలో భాగం. అంటే ఇవాళ వర్గీకరణ అడ్డుకునే శక్తులు జనాభా రీత్యా ఇక్కడ తక్కువనే కావచ్చు, కానీ పలుకుబడి రీత్యా జాతీయ స్థాయిలో చాలా శక్తివంతులు, ఆర్థికంగా జాతీయ స్థాయిలో దళిత వర్గాలు శక్తివంతులు, మీడియా పరంగా సొంత మీడియాను నడుపుకునేంత శక్తివంతులు ఇవాళ మనకు అడ్డు తగులుతున్నారు. ఇప్పుడు 30 ఏళ్ల పాటు వర్గీకరణ అడ్డుకునే శక్తులు మళ్ళీ అడ్డుకుంటాం అంటున్నారు అనుకో, వాళ్ళని ఏమని పిలవాలా? వాళ్ళకు పేరు పెట్టండి మీరే.
ఆ పేరుతో నేను పిలుస్తా. 30 ఏళ్ళుగా కమ్యూనివార్డు కాలంలో 4 ఏళ్ళలో పరిష్కారమైంది కదా, మండల కమిషన్ అమలు జరిగే కాలంలో 2-3 ఏళ్ళలో పరిష్కారమైంది కదా. గొడవలు అదో అరే 30 ఏళ్ళు ఎప్పుడు పడుతున్నారు వాళ్ళని ఏమన్నా అంటది. మనవాదులు అంటే మానవులు మనవాదులు ఎందుకంటే నేను వర్గీకరణ సంబంధించిన వాళ్ళు ఒక్కరినే కలిసి పని చేస్తానంటున్నా. మరి ఒక్కరి ముందుకు రాకపోతే వర్గీకరణ వ్యతిరేక శక్తులు నేనేమనాలా? నేను మళ్ళా చెప్తున్నా, మీరు ఎవరన్నా అనుకున్నా వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామంటే వాడు మనవాదే, అందులో సందేశం లేదు. పక్కవాడి హక్కులను హరించే మనస్తత్వం మనవాడి మనస్తత్వమే కదా. పక్కవాడి హక్కులను పక్క వాళ్ళ హక్కులను హరించే వాళ్ళ మనస్తత్వం అంటే మనవాది మనస్తత్వమే కదా. మరి వర్గీకరణ వ్యతిరేక శక్తులను మానవాదులు అనకపోతే ఏమనాలా? నేను ఖచ్చితంగా అదే అంటా. రేపటి నుంచి మీరు అదే అనండి, అంతే. వర్గీకరణ వ్యతిరేకిస్తానండి, వాళ్ళు ఎవరన్నా కానీ తప్పట్లే ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడ లేని వర్గీకరణ వ్యతిరేక శక్తి ఇక్కడనే కనిపిస్తున్నది. కానీ వర్గీకరణ కోరుకునే జనాభా ఇక్కడనే ఉన్నది ఎక్కువ. వాళ్ళ పలుకుబడికి, మన జనబలానికి, మన న్యాయమైన పట్టడానికి సవాల్ ఇప్పుడు. కానీ ఈ సమాజంలో వాళ్ళు రోజు రోజు ఒంటరి వాళ్ళు అవుతారు. 30 ఏళ్ల పాటు జరిగిన ఉద్యమానికి సమాజం మొత్తం మద్దతు ఇస్తుంది మనకు. ఇంతవరకు మాట్లాడిపోయిన వాళ్ళ వేదిక సాక్ష్యం కదా. ఇక్కడ లేని వాళ్ళు ఎవరు? ఎస్సీలో లంబడ వచ్చింది, ఆదివాసి వచ్చింది కదా. నా బీసీ సమాజం అంతా అండగా నిలబడుతుంది కదా. మైనారిటీ సమాజం వచ్చి మాట్లాడిపోయింది కదా. ఓసీ సమాజం వచ్చి మాట్లాడిపోయింది కదా. మాట్లాడిపోయిన వాళ్ళలో ప్రొఫెసర్ జయశంకర్ గారి నుంచి మొదలుకుంటే, ప్రొఫెసర్ హరిగోపాల్ గారి నుంచి మొదలుకుంటే, జయప్రకాష్ గారి నుంచి మొదలుకుంటే, శ్రీనివాస్ గారి నుంచి మొదలుకుంటే, తమ్ముడు కవి దేశపతి నుంచి మొదలుకుంటే మన వాళ్ళందరూ మాట్లాడిపోయింది కదా. మన నాగేశ్వరరావు గారు వచ్చిపోయారు కదా. జడ్జిగా పనిచేసిన మన సోదరుడు, మన బలహీన వర్గాల సోదరుడు చంద్రకుమార్ గారు వచ్చిపోయారు కదా. యువనేతలుగా నా తమ్ముళ్ళు ఉన్నారు కదా. అక్క వచ్చి విమలకి వచ్చి పాట పాడి మాట్లాడిపోయింది కదా. మాది గొల్ల అని అన్నది కదా లేదా? మాది గొల్ల. మీరు మరి రెండు కలిసి బ్రహ్మాండంగా మిత్ర ఎట్లా రాసిండో కానీ మీరు ఇద్దరు కలవండి, మీ కుటుంబంలో ఇద్దరు కలవండి అన్నట్టుగా రాసినట్టు ఉన్నది. మిత్ర రాసింది కదా ఆ పాట. ఓకే, ఏదైతే ఓకే. తమ్ముడు మల్లన్న వచ్చి మాట్లాడిపోయింది కదా. ఓకే, సమస్త సమాజం మనకు అనుకూలంగా ఉన్నది, మనకు అండగా ఉన్నది, ఉద్యమంలో మనకు భాగస్వామ్యం అవుతాను. కాకపోతే వాళ్ళు ఒంటరి వాళ్ళని తెలిసినా కూడా అడ్డుకుంటామంటాను. అది వాళ్ళు ఒంటరి వాళ్ళు రోజు ఒంటరి వాళ్ళు అవుతాను, ఆయన అడ్డుకొని తీరుతామంటాను. వాళ్ళ పలుకుబడికి నిదర్శనం అనేసి మీ దృష్టిస్తున్నాను.